అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నిన్న విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క 100 సంవత్సరాల వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సచిన్ టెండూల్కర్ గారు, త్రివిక్రమ్ గారు, వైస్ ప్రెసిడెంట్, ఇంకా చాలామంది పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. గవర్నర్స్ వచ్చారు. వీళ్ళంతా కూడా వచ్చారు. చాలామంది మాట్లాడారు. అంతా జరిగింది. అయితే ఈ టైంలో ఈ డేటా సెంటర్ యొక్క అది గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా, దాని యొక్క యూనో లాంచింగ్ సెరమనీ కూడా జరిగింది. తర్వాత ఇంకా చాలా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ సైబరాబాద్ యొక్క నిర్మాణం అనేది నా చేతుల మీదుగా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొక అవకాశం వచ్చింది. అంటే నిజాములు హైదరాబాద్ని బిల్డ్ చేశారు, బ్రిటిషర్స్ సికింద్రాబాద్ని బిల్డ్ చేశారు, నేను సైబరాబాద్ని బిల్డ్ చేశాను. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకొక మహానగరాన్ని బిల్డ్ చేసే అవకాశం దక్కింది నాకు, అదే అమరావతి అని చెప్పారు ఆయన. సో బేసిక్గా అప్పుడు ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది. అంటే జనరల్గా ఎప్పటి నుంచో కూడా ఒక డిబేట్ ఉంది. అంటే ఇంకా ఈ హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో దాని వెనక ఈ చంద్రబాబు నాయుడు గారి కృషి ఉందని కొంతమంది, అసలు ఆయన కృషి ఏమీ లేదని కొంతమంది. సో దీని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడుకొని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఈ హైదరాబాద్లో ఈ యొక్క ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవ్వడానికి? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మీరు చూసినట్టయితే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అండ్ దాంట్లో స్కై స్క్రేపర్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉండి అసలు ఇండియాలో ఐ థింక్ అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్కై స్క్రేపర్స్ పరంగా. చాలా పెద్ద పెద్ద, ముంబై తర్వాత ఉన్నట్టుంది సెకండ్ ప్లేస్లో. సో ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంది, బట్ దాన్ని కూడా దాటేస్తుంది వెరీ సూన్, బికాస్ చాలా వస్తున్నాయి స్కై స్క్రేపర్స్. అండ్ ఆ ల్యాండ్స్కేప్ అనేది బాగా పెరిగిపోతుంది, స్కేల్ పెరిగిపోతుంది, హైదరాబాద్ యొక్క స్కేల్ బీభత్సంగా పెరిగిపోతుంది. సో ఇలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. సో ఇట్ ఈస్ లైక్ గ్లోబల్ సిటీ. ఈవెన్ ఎవరైనా ఫాక్స్కాన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు అట్నుండి తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పారు కూడా, దిస్ ఈజ్ ఇన్ ఇండియా అని చెప్పి. అంటే ఆ లెవెల్లో దాని డెవలప్మెంట్ జరిగింది. ఆబ్వియస్లీ మీరు ఆ ఐకియా సైడ్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తే చాలు మీకు మొత్తం అంతా అయ్యే కనబడుతుంటాయి. కేబుల్ బ్రిడ్జ్కి ఇటు ఒక ప్రపంచం ఉంటుంది, అటు ఒక ప్రపంచం ఉంటుంది, బట్ ఇటు కూడా కొంచెం రిచ్ ప్రపంచం వెళ్ళండి. మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ బ్యాచ్ అంతా కూడా. సో అది ఫుల్ రిచ్చే. కాకపోతే అటేంటే మొత్తం అంతా స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద మెగా బిల్డింగ్లు అవి కనబడుతుంటాయి మొత్తం. సో ఇదంతా ఉంది, చాలా పీక్స్ లెవెల్లో డెవలప్మెంట్ జరిగింది. సో దీనికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఏంటి అనే ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హైదరాబాద్ని, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సీఎంగా ఉన్నారు. సో అప్పట్లో ఆయన చాలా హెవీగా ఈ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేశారు. ఈ హైటెక్ సిటీ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ. సో ఈ హైటెక్ సిటీ యొక్క పునాదులు మొదలుపెట్టి దానికి శంకుస్థాపన చేసి, సో చాలా కంపెనీస్ని తీసుకొని వచ్చి సైబర్ టవర్స్ కట్టారు. అండ్ యూనో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చింది. సో 1998లో. సో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడం, ఆ తర్వాత ఇమీడియట్గా ఐబిఎం, డెల్ ఇలాంటి కంపెనీస్ రావడం. సో వీటి వల్ల హైదరాబాద్కి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది, గ్లోబల్ క్రెడిబిలిటీ కూడా వచ్చింది. ఓవర్ నైట్లోనే వచ్చింది గట్టిగా మాట్లాడుకుంటే. అంటే అదేదో లాంగ్ టర్మ్లో ఒక వారం తర్వాత కొంత, నెల తర్వాత కొంత, సంవత్సరం తర్వాత కొంత అని కాదు. గ్లోబల్ క్రెడిబిలిటీ అనేది ఓవర్ నైటే వచ్చింది గట్టిగా మాట్లాడుకుంటే హైదరాబాద్కి ఆ టైంలో. సో ఆ టైంలో కంపెనీస్ అనేవి కొంచెం కంటిన్యూస్గా రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత చాలా పనులు చాలా ఫాస్ట్గా జరిగాయి. అంటే ఈ టెక్నాలజీ రిలేటెడ్గా డెవలప్మెంట్ అనేది కొంచెం పెరగడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా బిల్డ్ అయ్యింది. ఈవెన్ ఆ ఫ్లైఓవర్లు కావచ్చు, లేదంటే రోడ్స్ కావచ్చు, మొత్తం అక్కడ ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు వీడియోలు చూసేవాడిని కదా నేను అప్పుడు వెళ్ళి చూడలేదులేండి, కానీ నాకు అప్పుడు ఆ వీడియోలు కొన్ని సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఆ సర్క్యులేట్ అయిన వీడియోలు చూసినప్పుడు చాలా దారుణంగా ఉండేది అక్కడ పరిస్థితి. కానీ వాటికి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ఏం కొండల్లో కోణంలో ఉంటుంది పాట ఉంటుంది కదా, వాగుల్లో వంకల్లో ఆ చేలల్లో ఆ మూలల్లో అన్నట్టు, అలాగా ఆ మూలల్లో ఎక్కడో ఉంటుంది అది హైటెక్ సిటీ అప్పట్లో. కాకపోతే ఇప్పుడు అటు వెళ్ళి చూస్తే మొత్తం అది వేరే భయంకరంగా డెవలప్మెంట్ అయిపోయి కనబడుతుంటుంది మనకి, అది వేరే విషయం. సో ఇదంతా కూడా మొదలయ్యింది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. సో ఇనీషియల్గా ఒక 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం పోనీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది.
కాకపోతే ఏంటంటే అప్పటికే వేరే సిటీలు కూడా ఈ టెక్నాలజీ మీద బాగానే ఫోకస్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అంత ఫోకస్ లేదు. సో హైదరాబాద్ మీద ఫోకస్ చేశారు, గట్టిగా ఫోకస్ చేశారు. సో అలా ఫోకస్ చేసి ఇనీషియల్గా కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వేరు పెట్టుబడులు ఆకర్షింపబడతాయి ఆటోమేటిక్గానే. ఇప్పుడు వైజాగ్ డేటా సెంటర్ వస్తుంది గూగుల్ది. అది కాకుండా మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మళ్ళీ ఇంకొక $17 బిలియన్ 1.5 గిగావాట్ డేటా సెంటర్ ఒకటి పెడుతున్నారు మళ్ళీ. సో వాళ్ళు ఒకటి పెడుతున్నారు మళ్ళీ, అది కూడా వైజాగ్లోని. మళ్ళీ వైజాగ్ని డేటా సెంటర్ సిటీ చేసేస్తారు ఇంకా. సో అమరావతిని ఏఐ హబ్ చేస్తున్నారు. సో ఇట్లా దే హ్యాడ్ ఎ సెపరేట్ విజన్, దే హ్యాడ్ ఎ సెపరేట్ ప్లానింగ్ అదంతా కూడా. సో ఇప్పుడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం హైదరాబాద్ డెవలప్మెంట్ అట్లా కంటిన్యూ అయింది, బాగానే కంటిన్యూ అయింది. కానీ స్పీడ్ అందుకోలేదు. స్పీడ్ అందుకున్నది ఎప్పుడంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. అది ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మటుకు స్పీడ్ గట్టిగా అందుకుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిపి చాలా గట్టిగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆల్రెడీ. సో ఇంకా కాయలు అమ్మడం ఈజీ కదా. చెట్టు లేని చోట కంప్లీట్ ఎడారిలో ఉంటే అప్పుడు నేను ఇది మా మామిడి చెట్టు ఇక్కడే పండించానంటే ఏ చెట్టు ఏదని అడుగుతారు. చెట్టు లేదు కదా, అయ్యో అని చుట్టూ తిరిగి చూస్తే ఈలోపు కొనడానికి వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చెట్టే లేదు, ఈడు ఎక్కడి నుంచి పండించాడో బొంగు, ఈడు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి. సో ఆల్రెడీ ఒక చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టును చూపించి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెల్ ద ఫ్రూట్స్. సో అలాగా చాలా చాలా గట్టిగా డెవలప్ చేశారు. చాలా పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, చాలా పెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ వచ్చినాయి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ కానీ, ఆ తర్వాత ఇంకా అటు వెళ్ళిపోతుంది అలా హైదరాబాదు, అలా పెరిగిపోతుంది, తెల్లాపూర్ వరకు వెళ్ళిపోతుంది, గచ్చిపోలి దాటి అటు ఎట్టో వెళ్ళిపోతుందిలేండి, అది వేరే విషయం. సో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా ఫోకస్డ్గా డెవలప్ చేసింది అయితే మటుకు ఇక కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ టైంలో. కానీ అదే చెప్తున్నా, ఇనీషియల్ పుష్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొంచెం గట్టిగా వచ్చింది. ఇంకా తర్వాత ఆ ఫ్లైఓవర్స్, తర్వాత వేరే వాటి మీద కూడా కొంచెం గట్టిగా ఫోకస్ అది చేసి కొంచెం గట్టిగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక వేరే వాటిని తీసుకురావడం ఈజీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు వైజాగ్లో కానీ అమరావతిలో కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు 100% ఇది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ కైండ్ ఆఫ్ సెక్టార్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ జరుగుతుంది అన్న ఒక పాయింట్ అయితే లేదు. వైజాగ్లో డేటా సెంటర్స్ బీభత్సంగా వస్తున్నాయి. అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్గా చాలా చాలా ఐటీ కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఐటీ పరంగా డెవలప్ అవుతుంది బాగానే. వైజాగ్ని నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ చేయబోతున్నారు ఐటీ పరంగా. ఆల్రెడీ వైజాగ్ చాలా పెద్ద సిటీనే. ఏ రకంగా, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు బోల్డ్ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ అని, తర్వాత పోర్ట్ అని, షిప్ యార్డ్ అని, ఆ తర్వాత బిహెచ్ఎల్, హెచ్పివిపి హెవీ ప్లేట్స్ అండ్ విజిల్స్ ప్లాంట్, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, జింక్ కూడా ఉండేది, అది మూసారు. అది ఇంకా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్వి, చాలా 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 ఉన్నాయి. అండ్ ఇప్పుడు బేసిక్గా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ కింద ఈ ఏదో సౌత్ ఈస్ట్ కోస్టల్ జోన్ ఏదో వచ్చింది కదా, సౌత్ కోస్టల్ జోన్ కాదు, ఏదో మొత్తానికి సౌత్ ఈస్ట్ కోస్ట్ జోన్ ఏదో సంథింగ్ వస్తుంది మనకి. వాల్తేరు డివిజన్ యాక్చువల్గా మనకి ఇప్పుడు రైల్వే డివిజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్లీ. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా పెద్ద స్థాయిలోనే మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతున్నాయి. విశాఖపట్నంలో ఆల్రెడీ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత చాలా చాలా వచ్చేసినాయి. ప్రైవేట్ కూడా చాలా పెద్దవే ఉన్నాయి, కోరమాండల్ అని, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. అండ్ తర్వాత పరవాడ ఫార్మా ఇండస్ట్రీ చాలా పెద్దది. తర్వాత గాజువాకలో ఏపీఐఐసి కానీ, లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాలు చాలానే ఉన్నాయి మన దగ్గర. సో వైజాగ్లో ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో వాటి కారణంగా ప్రస్తుతానికి ఇట్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ జీడిపి. అది వైజాగ్ 10th రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ టు జీడిపి. $45 బిలియన్ దాకా జీడిపి జనరేట్ అవుతుంది మనకి వైజాగ్ నుంచి, బికాజ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ వల్ల. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని ఐటీ మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్, బెంగళూరు రేంజ్లో జనరేట్ చేయాలి ఐటీ మీద అంటే చాలా టైం పట్టేస్తుంది. కాకపోతే వాటిని ఇంటర్లింక్ ఏమైనా చేస్తే చేయొచ్చు. పోర్ట్ ఉంది మన దగ్గర, అలాగే అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ఇంకా ఈ ఫ్లైఓవర్లు అవన్నీ కూడా కడితే మేబీ ఏమైనా వర్కౌట్ అవ్వచ్చు, చూడాలి మనకి ఏం చేస్తారో. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇదే, ఇట్లాగా
వైజాగ్ అనేది గ్లోబల్గా డెవలప్ అవుతుంది. అమరావతిని ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ బిట్స్ పిలాని కూడా ఏఐ యూనివర్సిటీని అయితే పెట్టబోతుంది అక్కడ. సో దాంట్లో 10,000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో అది కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటే. అట్లా అమరావతికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి పెద్ద స్థాయిలోని. అండ్ వైజాగ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అమరావతి బేసిక్గా ఈ బుల్లెట్ ట్రైన్ జోన్లో ఉంటుంది. సో అమరావతి టు హైదరాబాద్, అమరావతి టు చెన్నై చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. సో అంటే అది కూడా ఈజీ అవుతుంది యాక్చువల్లీ. చాలా అంటే చాలా ఈజీ అవుతుంది నోవేడేస్. సో అమరావతిని చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ దాని చుట్టూ రింగ్ రోడ్, అండ్ హైదరాబాద్లో కూడా ఈ రింగ్ రోడ్ కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయినా, అప్పట్లోనే వీటి గురించి డిజైన్ చేశారు యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. సో ఫర్దర్గా ఒక 10 ఏళ్ల తర్వాత వైజాగ్ అండ్ అమరావతి విల్ బీ ద బిగ్గెస్ట్ సిటీస్. కాకపోతే దానికి ఒక ప్రాపర్ క్లారిటీతో కూడుకున్న విజన్ ఉంటే సరిపోదు. దాని ఇంప్లిమెంటేషన్ కావాల్సిన వనరులు కూడా కావాలి, కంపెనీస్ కావాలి, ఇన్వెస్ట్మెంట్లు కావాలి. సో దానికోసం గట్టిగానే అట్రాక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. సో బట్ ఇక్కడ ఈ హైదరాబాద్ సైబరాబాద్గా మారడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అంటే చాలా గట్టిగానే ఉంది. కాకపోతే అది ఈరోజు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది జనరల్గా, ఇప్పుడు ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉంది కదా. సో దీనికి మొత్తానికి 100% ఆయనే చేశారు అన్న ఒక ఫీలింగ్లో ఆయన చెప్పినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన మొదలు పెట్టారు, చాలా గట్టిగా మొదలు పెట్టారు. సో బేసిక్గా ఒలింపిక్స్లో ఒక కైండ్ ఆఫ్ రేస్ ఉంటుంది, బ్యాటన్ రేస్. అంటే పరిగెడతారు, రేసర్లు పరిగెడతారు. 200 మీటర్స్ 400 మీటర్స్ సర్క్యూట్ ఉంటుంది. సో 200 మీటర్స్ సర్క్యూట్ 400 మీటర్స్ అనుకుందాం. ఫస్ట్ ఒకరు పరిగెడతారు, ఆ చేతిలో ఒకటి ఉంటుంది, ఒక బ్యాటన్ ఉంటుంది, కర్రలాగా ఏదో ఉంటుంది. అది పరిగెడతారు ఫాస్ట్ పరిగెట్టి ముందు ఒకడు ఉంటాడు మధ్యలో, వాడికి అందిస్తే వాడు ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి రేస్ లైన్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది, ఫినిషింగ్ లైన్ దాటాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి గెలిపించేది ఆ రెండోడే, పరిగెట్టేటోడే, రెండోసారి పరిగెట్టేటోడే లైన్ దాటుతారు కాబట్టి వాడే కనబడతాడు మనకి. కానీ ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరికంటే ముందెళ్ళి వాడి చేతికి ఆ కర్ర ఇచ్చినోడు ఉంటాడు కదా, వాడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రేస్ గెలవడానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టకపోయి ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఆ లెవెల్లో పుల్ చేయకపోయి ఉంటే, అట్రాక్ట్ చేయకపోయి ఉంటే, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ లాంటి వాటిని ఇండియాలో హైదరాబాద్లోకి అట్రాక్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు అలా ఉండదు. ఈవెన్ చాలా కంపెనీలు ఇప్పుడు వైజాగ్ వస్తున్నాయి, డేటా సెంటర్ అది వచ్చినప్పుడు కూడా చాలా, ఇప్పుడు బెంగళూరు ఆల్రెడీ చాలా బెటర్ పొజిషన్లో ఉంది, చాలా పీక్స్లో ఉంది కదా ఐటీ పరంగా. అయినా కూడా వైజాగ్ డేటా సెంటర్ వస్తే గూగుల్ది, వాళ్ళు ఎంత ఏడ్చారు ఆ టైంలో. అంటే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. సో అలాంటి అచీవ్మెంట్లు అన్నీ కూడా జరిగేది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆయన విజన్ వల్ల. సో ఆ విజన్ అనేది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్ అవుతుంటాయి. ఇంకా ఈ వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్, ఇదంతా కూడా ఒక పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తే జరిగే అభివృద్ధి కూడా అయిపోద్ది. సో అది నా వెర్షను. బట్ అంటే అది కూడా తప్పే కాదనట్లేదు, అది నిజమో కాదో మనకు తెలియదు, బట్ అది కూడా తప్పే ఒకటి నిజమైనట్టయితే. బట్ జరుగుతున్న అభివృద్ధి కూడా ఇంకా బెటర్గానే ఉంది ఖచ్చితంగా, అదైతే చెప్పొచ్చు. బికాజ్ అంటే లాస్ట్ టైంలో మనకి ఇంత పెద్ద స్థాయిలో కంపెనీస్ అయితే రాలేదు, దట్ ఈస్ ఫర్ షూర్ అట్లా. సో అలాగే ఈ సైబరాబాద్ యొక్క నిర్మాణంలో కూడా ఆయన పాత్ర అయితే ఉంది. కాకపోతే ఏంటంటే తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా చాలా గట్టిగానే డెవలప్ చేశారు. ఎస్పెషల్లీ కేటీఆర్ గారు, ఈ డెవలప్డ్ హైదరాబాద్ లైక్ నెవర్ బిఫోర్, మామూలుగా చేయలే. అండ్ టూరిజం పరంగా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు దాన్ని. బట్ ఆఫ్టర్ ఆల్ దట్ వాళ్ళు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఇంకా దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఎస్పెషల్లీ దట్ సెక్రటేరియట్, సచివాలయం చూస్తుంటే అసలు దాని ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా అరే ఇంత పెద్దది కట్టారు పాపం, తీరా నెక్స్ట్ టైంకి వచ్చేసరికి వాళ్ళు లేకుండా పోయారు ఇందులో నా ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సరే ఏమోలేండి మొత్తానికి, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్స్ చాయిస్, పీపుల్స్ ఓటింగ్ కదా, వేరే విషయం. సో చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ పాత్ర లేదు అనేది కూడా కరెక్ట్ కాదు, అదే చెప్తున్నా. సో ఇందాక అందుకే ఆ రేస్ ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే, నేను ఆ బ్యాటన్ ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే. సో ఫస్ట్ ఎవరైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి అందిస్తారో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అందించబట్టే రెండో వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి రేసులో లైన్ దాటగలిగాడు, లేదంటే లేదు కదా. అదొక పాయింట్ ఉంది, దానికి అంచనా చేయరు చాలామంది. ఇట్స్ ఆల్ అబౌట్ పొలిటికల్ ఇష్యూస్. మరి ఇంకా అలాగని మనం, ఎందుకంటే డిజర్వింగ్ పర్సన్కి క్రెడిట్ ఇవ్వకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఈవెన్ కేటీఆర్ గారే
ఈ ఫార్మా రిలేటెడ్గా ఏదో ఒక డిబేట్ అనేది జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో, అది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే, ఆయన అది కట్టింది మీరు కాదు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తారండి. సో ఈ ఫార్మా పరంగా కూడా హైదరాబాద్ ఈరోజు చాలా బెటర్ పొజిషన్లో ఉంది. అండ్ దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర, కృషి గట్టిగానే ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో హైదరాబాద్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఒక కారణమే. దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. అది నా వెర్షన్ అయితే. సో దాట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ టాపిక్ మీద, అండ్ మీ అనాలిసిస్ ఏంటి ఓవరాల్గా సో జరిగినవన్నీ చూసిన దాన్ని బట్టి. సో అంటే హిస్టారికల్గా మొత్తం ఐడియా ఉన్న వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా చెప్పండి మీ అభిప్రాయం ఏంటనేది ఈ విషయం మీద. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు మీటర్ నెక్స్ట్ వీడియో. బై.